వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ హెల్దీ వరల్డ్. ఈరోజు మనం చూస్తున్నాం టాటా ఇండిగో వెహికల్కి సుందర్ కార్బన్ యాంటీడాట్ యొక్క టెక్నాలజీ యొక్క లైవ్ డెమో. సో దీనిలో ప్రత్యేకమైన అంశాలు, దీని యొక్క విలువలు, ఈ టెక్నాలజీ వాహనానికి ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వీడియోని మనం చేస్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, దానికన్నా ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో మనం రోజు రోజుకి మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీలో అనేక రకాలైన కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీలో అనేక రకాలైన వ్యవహార శైలి మార్పులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎన్నిటినీ జరిగినా అన్నిటినీ మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం. బికాజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బిఫోర్ 10 years బ్యాక్ ఒక అద్భుతమైన మొబైల్ ఫోన్ నోకియా అనేది ప్రపంచాన్ని ఒక పెద్ద చుట్టేసింది, ప్రపంచాన్ని ఆకర్షించిందని చెప్పాలి. ఈ ఆకర్షించిన ఆ యొక్క కంపెనీ ఫోన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు మనం చాలా ఆనందంగా, అద్భుతంగా అప్పులు చేసి మరీ కొన్న ఫోన్లు ఈరోజు మన చేతిలో ఉన్నాయా? టెక్నాలజీ గొప్పతనాన్ని మనం ఆ రోజు ఆనందించాం, బట్ ఈరోజు ఇంకా అప్డేట్ అయిన కొత్త ఫోన్స్ని మనం వాడుతున్నాం. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, టెక్నాలజీ మనల్ని కాపాడుతుందా, నాశనం చేస్తుందా అనేది మీకు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గురించి. సేమ్ వాల్యూ నేను మీకు ఏదైతే ఫోన్స్ గురించి చెప్పానో అదేవిధంగా మనం ఒక పాత వాహనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క వాహనాన్ని ఇప్పటికిప్పుడు కొత్త పర్ఫార్మెన్స్ తోటి కానీ, కొత్త విలువలతోటి కానీ మనం కనెక్ట్ అవ్వాలి, తీసుకోవాలి, చేయాలి అంటే హైలీ ఇంపాసిబుల్. సో ఎంత కొన్నారండి ఈ వాహనాన్ని మీరు? 1,80,000. సో ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ స్కూల్. వెరీ గుడ్. రైట్. సో ఈయన మెకానిక్. రైట్. సో మేస్త్రి గారు, మీరు చెప్పండి, వెహికల్ లైఫ్ స్పాన్ రోజు రోజుకి తగ్గుతుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. రోజు రోజుకి వెహికల్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. జీవితకాలం తగ్గుతుంది. ఎస్, గుడ్. సో తగ్గడానికి మేజర్ రీజన్ ఏంటండి? కారణం ఏంటి? పొల్యూషన్. వాస్తవమైనది. రైట్. సో అందరూ మెకానిక్స్ యాక్సెప్ట్ చేయరు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఈ కార్బన్ అనేది ఇంజన్లో ప్రొడ్యూస్ అయినప్పుడు వెహికల్లో కనెక్టివిటీ, అంటే వెహికల్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ జరుగుతాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అది పిస్టన్ వీటికి రింగులకి బాగా డస్ట్ పడుతుందండి. ఎస్ మేస్త్రి గారు, మీరు చెప్పండి, వెహికల్ రోజు రోజుకి జీవితకాలం తగ్గిపోవడానికి మేజర్ రీజన్ ఏంటి? కార్బన్. ఎస్. సో ఈ కార్బన్ అనేది ఎంత కాలంలో ఏర్పడుతుంది చెప్పగలరా? అది మినిమం ఒక 50 ఏళ్ళు 10 ఏళ్ళ కానీ కార్బన్ ఏర్పడుతుంది. స్టార్ట్ అయిన కానీ ఏర్పడుతుంది. ఏర్పడటం వల్ల ఎక్కువ వల్ల ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఈజీ అవుతా ఉండేది బయటికి డెలివరీ. ఓకే. ఏ వాహనాలు మీరు రిపేర్ చేస్తారు? నేను ఎందుకో ఇన్నోవా, టాటా ఏసీ, అశోక్ లైలాండ్, దోస్తు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కార్ రేంజ్ వెహికల్స్ అన్నిటి వరకు చేస్తారు. రైట్. ఇప్పుడు ఒక ఇంజన్ లైఫ్ తగ్గిపోయింది కదా, అంటే ఒక 25,000 తిరిగితే ఒక పద్ధతి. ఇప్పుడు ఈ వాహనం 1,80,000 తిరిగింది కదా. ఈ 1,80,000 తిరిగిన వాహనం కండిషన్ పర్సంటేజ్, ఇంజిన్ కండిషన్ ఎంత ఉందని చెప్తారు మీరు? దీనికి ఏదైతే సగం ఉండిద్ది అండి. 1,80,000 తిరిగితే సగం ఉండిద్ది. కంపెనీ వాడు వచ్చేసరికి 2 లక్షల దాకా ఇస్తాడు. ఇప్పుడు సగం కండిషన్ దాకా ఉండిద్ది అండి. సగం కండిషన్. ఈ సగం కండిషన్ ని ఫుల్ కండిషన్ చేసేదానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి బోర్ చేయటం అండి. అవకాశాలు అయితే ఏం లేవు. మేము ఇంకా బోర్ చేస్తాం అన్నమాట. అప్పుడు మీరు వెహికల్ ఏం చేస్తారు? బోర్ చేస్తారు. ఓపెన్ చేసి మొత్తం బోర్ చేస్తారు. ఒకసారి బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందండి? మినిమం ₹1,00,000. ₹1,00,000. సరే, ఇప్పుడు బోర్ చేసే అవసరం లేకుండా ఈ బండిని ఇప్పటికిప్పుడు ఫుల్ కండిషన్ తీసుకురావచ్చా? బోర్ చేయకుండా అది ఎలా సాధ్యం అండి? అది సాధ్యం అవుతా? సాధ్యం అవుతుంది. రైట్, మేము చూపిస్తాము, అది చూడండి. రెండోది, వెహికల్ స్మోక్, బాగా భారీ స్మోక్ వస్తుంది నాకు తెలిసి పాత వెహికల్ అంటే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఏరియా నుంచి వచ్చారు? తెనాలి సరౌండింగ్స్ లో అన్ని వెహికల్స్ చేస్తారు కదా. రైట్. సో ఈ పాత వాహనాన్ని మైలేజ్ కూడా ఎంతో కొంత తగ్గుతుంది. అవునండి, తగ్గుతుంది. ఎంత మైలేజ్ వస్తుందండి ఇది? 15 వస్తుంది సార్. 15 వస్తుంది. ఓకే. 15 మైలేజ్ అంటే కంపెనీ షోరూమ్ ఎంత ఇచ్చిందండి ఇది?
19. కానీ 19 వస్తుందా? రావట్లేదండి. రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అడిగితే ఏం చెప్తారు మీరు మెకానికల్గా? మీరేం చెప్తారు, షోరూమ్ ఏం చెప్తుంది? ఎందుకు రావట్లేదంటే ఇంకో ఇంజిన్ బోర్ కొట్టిందని చెబుతారండి. ఎవరైనా సరే ఇంజిన్ సర్వీస్ చేసుకోవాలని చెబుతారు. ఎవరైనా బయట అయినా ఏదైనా అదే చెప్తారు. రైట్. ఇప్పటికిప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ తోటి ఈ బండికి మైలేజ్ పెంచితే అది ఎట్లా సాధ్యం అండి గురువుగారు? చూపిస్తా. రైట్. రెండోది పొల్యూషన్, బాగా కార్బన్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించడానికి బండిని ముట్టుకోకుండా ఒక రేంజ్ దీని మీద పెట్టకుండా నీకు సాధ్యం అవుతుందా? మామూలుగా మెకానికల్గా కుదరదండి, సాధ్యం కాదు కదా. సో దాన్ని ఇప్పుడు మనం ఈ వాహనానికి ఎలా పనిచేస్తుంది అనే దాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వాల్యూస్ని తెలియజేసేదానికి ఈ సృష్టిలో పొల్యూషన్ అనేది రాబోయే తరాలకు ఒక పెద్ద మహమ్మారి. కోవిడ్ సెకండ్ వేవ్ కూడా ఇప్పుడు మనకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీనిలో కూడా అనేక రకాలైన హెల్త్ కండిషన్స్, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. దానిలో కాలుష్యరహితమైన ప్రపంచాన్ని నిర్మించుకోవడం మన బాధ్యత. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆ ధర్మం ఉంది. సో దట్స్ వై ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయండి. పేపర్స్ ఉన్నాయా మన దగ్గర? అది పేపర్లు అంటే పట్టుకో పేపర్, అది ఎదురు పెట్టు, ఎదురు పెట్టు. అది అట్లా ఉంది వీడియో. సో డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం బిఫోర్ ఇంజెక్షన్ వెహికల్ యొక్క కండిషన్, ఇంత కార్బన్ లెవెల్స్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. బై ద గుడ్నెస్ ఈ వెహికల్ నిజంగా కండిషన్లో ఉందనే చెప్పాలి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఈ వెహికల్ నియర్లీ మేస్త్రి గారు చెప్పినట్టు 50% కండిషన్లో ఉంది. కార్బన్ ఎమిషన్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఇస్తుంది. దీనికన్నా ఇంకా లేటెస్ట్ వెహికల్స్ ఎక్కువగా పొల్యూషన్ చేయడాన్ని మనం బాగా గమనిస్తాం. సో మేస్త్రి గారు, వాసన ఏం స్మెల్ వస్తుంది? నాకింగ్ వాసన వస్తుంది. అండ్ డీజిల్ స్మెల్ వస్తుందా? లైట్గా వస్తుంది కదా. సో ఇప్పటికిప్పుడు ఈ డీజిల్ స్మెల్ కూడా మనం ఆపేదానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు కదా. సో దాన్ని మనం ఎలా డెవలప్ అవుతుంది అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వేసిన తర్వాత చూడాలి కదా. ఇంకోటి ఉంది ఇక్కడే కదా. చేయండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వెహికల్కి కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. వితిన్ 10 minutesలో వెహికల్లో ఏం వాల్యూస్ రాబోతున్నాయి అనేది కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. స్లోగా తీసుకుంటుంది, మనం లైట్గా 10 minutes చేయాలి. జస్ట్ డూ 10 minutes స్లోలీ. 10 నిమిషాలు టైం పెట్టుకోవాలి. నిమిషం అప్పుడు కొద్ది తీసుకుంటా. అవసరం లేదు, బైకులకు మాత్రమే కొంచెం రైస్ చేయాలి. బైకులు ఎందుకంటే ఈ యొక్క లిక్విడ్ ఫ్రీక్వెన్సీని తట్టుకోలేదు, అందుకని లైట్గా రైస్లో పట్టుకొని ఇంజెక్షన్ చేయాలి. ఆటోకి నేను మీకు ప్రతి దానికి మార్క్ చేసి పంపిస్తాను, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు తెలుసు. ఓకే. ఇందాక మనకి కంబషన్ స్టార్ట్ అయినప్పుడు, ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు, ఐడిల్లో ఉన్నప్పుడు ఎయిర్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఎంత ఫోర్స్గా వచ్చింది, ఇప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుంది.
ఇందాక స్మెల్ ఎంత దారుణంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మీ యొక్క మెకానికల్ ట్రెండ్లో చెక్ చేసి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పర్వాలేదండి. నాకు బాగా వచ్చింది, మామిడి వాసన బాగా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, తగ్గిందండి. తగ్గింది. తర్వాత ఎయిర్ ఫోర్స్ చూడు, పెరిగిందా తగ్గిందా చూడు. పెరిగింది గురుగారు. పెరిగింది కదా. ఎయిర్ ఫోర్స్ పెరిగిందంటే అర్థం ఏంటండి? ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఈ ఎయిర్ ఫోర్స్ పెరిగింది సైలెన్సర్ నుంచి, అర్థం ఏంటి? పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఎస్, ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది. నిన్నటిదాకా కొంచెం కుంటుతా ఉంది, ఇప్పుడు అది యాక్టివ్ అయింది. అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్. సో దీన్ని చెయ్యాలి అంటే మెకానికల్గా ఆపరేషన్ చేయలేము. ఎందుకు అంటే వాటన్నిటిని ఎన్నిసార్లు ఊడదీసి ఎన్నిసార్లు క్లీన్ చేసినా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వదు. సో కాబట్టి ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి అంటే రియల్ కంబషన్ అంటారు. ఇంక నీ చేతిలో లేదు, అది ఎవరి చేతిలో లేదు. ఆ రియల్ కంబషన్ ఎట్లా వస్తుంది? డీజిల్, ఎయిర్, ఈ రెండు కలిసి మ్యూచువల్ అవ్వాలి, బాండింగ్ జరగాలి. అది జరిగితేనే ఇది యాక్సెప్టెన్సీ ఉంటుంది. అది జరగనంత వరకు ఈ వాల్యూస్ పని చేయు. ఓకే, ఇది క్లారిటీ వచ్చిందా మీకు? రైట్. సో మనకి ఇంజెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం 1500 cc వెహికల్. ఇంజెక్షన్ కాస్ట్ 4000 రూపీస్ అండ్ ప్రోడక్ట్కి నో ఎక్స్పైరీ డేట్. అండ్ ఇది పనిచేసే విధానం ఎలాంటి పాత వాహనాన్నైనా సరే కొద్ది టైంలోనే కొత్త వాహనంగా, కొత్త ఇంజన్ పర్ఫార్మెన్స్ మార్చే విధంగా మనకి పని చేయడాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు. ఫ్రిక్షన్ వచ్చేసింది. మెస్సి గారు, ఇంజిన్ ఆయిల్స్ ఎలా ఉంది ఇప్పుడు? ఇంజిన్ బీటింగ్ ఎలా ఉంది? బాగుందా? కొత్త బండి దగ్గరగా వచ్చిందా? ఈక్వల్గా లేదండి. చేంజ్ అయింది అంతే, కొంత చేంజ్ అయింది. వెనక బ్యాక్ ఎయిర్ ఫోర్స్ కొద్దిగా పెరిగింది కదా. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఇంజిన్లో పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ పెరగడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫైరింగ్. ఇక ఫైరింగ్ని పెంచుతుంది. ఇంజిన్లో ఎప్పుడైతే ఫైరింగ్ పెరిగిందో ఆటోమేటిక్గా ఇంజిన్లో టార్క్ పెరుగుతుంది. టార్క్తో పాటు మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్తో పాటు పికప్ పెరుగుతుంది. వీటన్నిటికన్నా ముందర ఇంజిన్ ఆయిల్లో కార్బన్ ఉండదు, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ 30,000 కిలోమీటర్ల వరకు ఇంజిన్ ఆయిల్ మార్చే అవసరమే లేదు. 30,000 కిలోమీటర్ల వరకు ఎస్, అదే సాధ్యం. ఆ సాధ్యాన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సార్ మీరు అంటే మన 10,000కే మార్చాను కదా, మార్చే పనే లేదు. సో ఒకసారి మీకు ఆ పేపర్ మీద ఎంత కార్బన్ వస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. ఇంకో పేపర్ ఉందా? చెక్ చేయండి. మళ్ళీ ఇంకొక సైట్ ఇంకో పేపర్ తీసుకో కావాలండి. ఇంకో పేపర్ తీసుకో. ఇప్పుడు దాన్నే చూపించుకుంటాం. లేదు ఇంకోటి తీసుకుందా. చూడండి ఫస్ట్ దానికి ఇందాక ఫస్ట్ ఫస్ట్ ఇంజెక్షన్ చేయకముందు ఫస్ట్ ఇంజెక్షన్ పడేసారా? ఓకే, అదే కావాల్సింది మనకి. కాదు ఇప్పుడు ఫస్ట్ ఇచ్చారు. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు బిఫోర్ కార్బన్ యాంటీడాట్ ఫస్ట్ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్
కార్బన్ ఎంత పర్సంటేజ్ రిలీజ్ చేసింది ఇక్కడ చూసాం. ఇది సెకండ్ టైం ఎంత రిలీజ్ చేసిందో చూసాం. ఇది థర్డ్ టైం ఎంత రిలీజ్ చేస్తుందో చూస్తున్నాం. దానికన్నా ముందరగా ఒకసారి మీరు కూడా ఇప్పుడు స్మెల్ ఎలా ఉందో చెక్ చేయండి. ఇందాక స్మెల్ చెక్ చేశారు కదా, వేరే చేతితో చెక్ చేయండి. ఇందాక చేతితో కాకుండా ఇంకో చేతితో, లేదా కూర్చొని మీరే ఎయిర్ని చెక్ చేసినా పర్లేదు, అవసరం లేదు, మామూలుగా చెక్ చేయండి. ముక్కు పెట్టి లేకుంటే కాదు, దానికి కొంచెం దగ్గరగా ముక్కు పెట్టు. చేతితో చూసేదానికన్నా మనం నేరుగా ముక్కుతో చెక్ చేసేదే వేరే అంటాడు. అది ఓకే. సో తమ్ముడు, ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? కొద్ది చేంజ్ అయింది. సో ఇది గంటకి ఈ వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. సో ఈ అద్భుతాన్ని ప్రతి ఆటోమొబైల్ వాహనదారుడు వాడితే, ఇది మాకు సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు ఏమిచ్చారు, అండ్ తర్వాత దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వీళ్ళందరూ ఏమిచ్చారంటే, ఒక చిన్న వాహనం ఆటోమొబైల్ వాహనానికి ఈ కార్బన్ యాంటీడాట్ వేస్తే అది 40% ఎక్సెస్ ఆక్సిజన్ ఇస్తుందని ఇచ్చారు. ఓకే, వాళ్ళు చెక్ చేసి. సో మన దగ్గర ఆ టూల్స్ లేవు, మనం పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాం కాబట్టి మనం ఈ పేపర్ల ద్వారా పెట్టి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా ఒకసారి వెహికల్ ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళరా, మీకు ఇంకా పికప్ కూడా ఎంత గొప్పగా ఉందనేది కూడా తెలుస్తుంది. ఆ పికప్తో పాటు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా మా ప్రజలకి తెలియజేద్దాం. ఓకే, మీరు ఒకసారి లోడ్ ఎక్కండి. లోడ్ వేసి నువ్వు ఫస్ట్ గేర్ టు ఫిఫ్త్ గేర్ వితౌట్ ఎక్సలేషన్ బండి మూవ్ చేయి. ఎంత బాగా పికప్ ఉందో తెలుస్తుంది. మీరు కూడా ఎక్కండి. 4 మనుషులు దీంట్లో కూర్చుంటే బాగా కనెక్ట్ అవ్వరు. రైట్ హ్యాండ్ వేసేసి ఎలా ఉంది, బిఫోర్ ఆఫ్టర్ పికప్ ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ తోటి చెప్పండి. ఓకే, వితౌట్ ఎక్సలేషన్లో బండి మూవ్ చేయి, మీకు తెలుస్తుంది ఆ విలువ ఏంటనేది. ఓకే, సో ఫ్రెండ్స్, టుడే మనం ఒక గెస్ట్ తోటి ఉన్నాం. సో వారు ఆల్రెడీ మా కస్టమరు, మా క్లయింట్. సో వారి యొక్క మారుతి 800కి చాలా ఓల్డ్ వెహికల్ అది. ఈ ఓల్డ్ వెహికల్కి ఒకనొక టైంలో ఈవినింగ్ టైంలో ఎవరి ద్వారానో తెలుసుకొని, ఆన్లైన్లో వీటన్నిటి ద్వారా తెలుసుకొని వారు కూడా నేరుగా వచ్చి వారి వెహికల్కి చేయించుకోవడం జరిగింది. సో వారి ఫ్యామిలీలోనే కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేము మా సుందర్ హెల్దీ వరల్డ్ నుంచి మెడికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫీడ్బ్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సార్. సుందర్ గారు, ఇవాళ డేట్ ఒక 2 months క్రితం నేను ఈ వెహికల్కి యాంటీడాట్ ఇంజెక్షన్ చేయించానండి. దీని పర్ఫార్మెన్స్ గతంలో కొంచెం లోగా ఉండేది, కానీ ఇది వేసిన తర్వాత ఫ్రిక్షన్ రావడం కానీ, చాలా స్మూత్గా వెళ్ళడం కానీ, పికప్తో బండి పోవడం కానీ అద్భుతం. ఇది సహజంగా మెకానిక్స్ ఆ రేంజ్లో అందరూ కూడా ఇంజిన్ ఓపెన్ చేసి లోపల కార్బన్ అంతా రిమూవ్ చేసి చేయాల్సిన పని ఉన్నప్పటికీ మన సుందర్ గారి యొక్క టెక్నాలజీతో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశాం. దీనివల్ల నేను చాలా ఆనందం పొందాను. అది కూడా కాకుండా మా బంధువులకి కొద్దిగా బాగాలేకుండా ఉండి క్యాన్సర్ నిమిత్తం ఇక్కడికి వచ్చాము. వీరు క్యాన్సర్ మందులు కూడా ఇస్తారని తెలిసింది. దాని ద్వారా ఒక డోసు మేము వాడుకున్నాం. ఇట్లా వాడిన తర్వాత మా అత్తమ్మ గారికి చాలా చక్కగా హీల్ అయింది. ఆవిడ చాలా హుషారుగా కూడా ఉంది. కానీ ఇన్ని అద్భుతాలు చేస్తున్న మన సుందర్ గారు మాత్రం ఇంకా వాటర్ కోసం చేసేటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో హైడ్రోజన్ ద్వారా వెహికల్ని నడిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇది నేను యూట్యూబ్లో చూశాను. అయితే వారి యొక్క సహృదయం ఏంటంటే వారు డైరెక్ట్గా వారి నెంబర్ ఇవ్వడంతో మేము వీరిని కలుసుకోగలిగాము. కొంతమంది సైంటిస్టులు లేదా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు లేదా విజయవంతంగా నడిపేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా సహజంగా నెంబర్స్ అవి ఇవ్వరు. కానీ సార్ ఏంటంటే మన సుందర్ సార్ ఓపెన్ హార్టెడ్గా అందరికీ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఇచ్చిన దానివల్ల నాకు ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే పాత బండ్లకి, పనికిరాని బండ్లకి, బోరుకు వచ్చే బండ్లకి, ఇట్లాంటి బండ్లకంతా కూడా కార్లకి, స్కూటర్స్కి, లారీస్కి దేనికైనా సరే యాంటీడాట్ మాత్రం వాడితే ఆ బండి యొక్క తీరే ఖచ్చితంగా మారిపోతుంది. ఇది మాత్రం వాహనదారులందరూ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. దీని మీద మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచింపజేసి ఈ యాంటీడాట్ ఇదే సార్ చూస్తాం సార్. ఈ యాంటీడాట్ అనేది నా వెహికల్కి 25 ml యూజ్ చేశాను. చాలా బాగుంది వెహికల్, మైలేజ్ అంతా చాలా చక్కగా ఉంది. ఇది కనుక ఏ వెహికల్కి వాడినా కూడా మీ పర్ఫార్మెన్స్ మాత్రం, మీ వాహన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ, సూపర్ వన్, ఫ్యాంటాస్టిక్, ఫైన్గా ఉంటుంది.
డ్యామ్ షూర్ ఇట్ ఈస్ కరెక్ట్. ఐ అప్రిషియేట్ అవర్ రెస్పెక్టెడ్ సుందర్ సార్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ పర్సన్ విత్ అస్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారో కూడా మీ ఇంట్రడక్షన్ కూడా చెప్పండి ప్రజలకి, అది చాలా ఇంపార్టెంట్. నేను సాక్షి దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత నేను 10 సంవత్సరాల పాటు అందులో పనిచేస్తూ నాకు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా కారు ఉండేది. ఇక 2-3 స్కూటర్స్ అవి ఉండేది. మా మిత్రులందరూ కూడా యాంటీడాట్ ఇప్పించాను, స్కూటర్ కూడా వేయించాను, చాలా బాగుంది. ముఖ్యంగా నా కారుకి ఈ యాంటీడాట్ ఇప్పించి దీన్ని పికప్ చూద్దామని, వ్యక్తిగతంగా పరిశోధన చేద్దామని, మీ మీద ఇది కరెక్ట్గా పనిచేస్తుందని కూడా నాకు ఉండేది హృదయంలో. అది కూడా అసలు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దామా, ఇదంతా డూప్లికేటా చుమ్మానా అనేది కూడా తెలుసుకున్నామనే ఉద్దేశంతో నేను దాదాపు 200 కిలోమీటర్స్ సుందర గారిని కలిసి యాంటీడాట్ వేయించుకున్నాను. మా కార్కి చాలా బాగుంది, ఇది చాలా చక్కగా ఉంది. మా కోరిక ఏంటంటే వాటర్ టెక్నాలజీ కూడా ముందుకు తీసుకొచ్చి మా వాహనానికి ఒక వాటర్ కిట్ను కూడా నిర్మించమని మిమ్మల్ని ఖచ్చితంగా త్వరలో మీ అందరికీ ప్రపంచానికి మేము వాటర్తో నడిచే వాహనాన్ని ప్రయత్నం చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి పాత వాహనాన్ని కూడా మేము హైడ్రోజన్ జనరేటర్ తోటి నడిపించే ప్రయత్నం చేస్తాం. వెరీ సూన్ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఆనందాల్లో ఉండాలి. దాంతోపాటు ఆక్సిజన్ అనేది వెల్లువలుగా ఒక వారధి లేకపోతే ఒక పెద్ద ప్రవాహంలాగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి ఈ వాహనాల నుంచి భారతదేశం మొత్తం ఆక్సిజన్, ప్లెంటీ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది ఈ దేశంలో. ఇక అక్కడికి వెళ్ళి ఒక 2 months నేను రెస్ట్ తీసుకొని వస్తానని, ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూడాలని నా కోరిక. అది త్వరలో నేను మీ అందరికీ నెరవేరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఇప్పుడున్న ధరల్లో పెట్రోల్ మాత్రం 98 రూపాయలు అయింది. ఇది సామాన్య మానవుడు భరించే స్థితిలో లేరు. మీరు దాన్ని ఇమీడియట్గా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి ప్రతి ఒక్కరికి మీరు మీ యొక్క వాటర్ కిట్ని సప్లై చేయవలసిందిగా, మీ విజయానికి నేను నా వంతు సహకారం, దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించడానికి సదరు మీటింగ్స్ అన్ని నిర్వహించేదానికి కూడా నేను మీతో పనిచేస్తానని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఈ క్లయింట్ ఫీడ్బ్యాక్. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ క్లయింట్, వారితో కూడా 2 మాటలు మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ ఒకసారి దయచేసి వారి మాటలు కూడా మనం విందాం. అండ్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా ఉంది అనేది. బండి ట్రైల్ వేశారు కదా, బాగుంది. అదే చెప్పమ్మా నువ్వు. నాడ మీద బాగుందండి. మేస్త్రి గారు, బండి ట్రైల్ వేసేటప్పుడు ఏమేమి మార్పులు గమనించారు బండిలో? బండి బాగుందండి ప్రస్తుతానికి. అంతకుముందు అయితే వెనక్కి ముందుకు లాగుతూ ఉండేది లైట్గా వేసిన వల్ల. ఇప్పుడైతే అదేం లేదు, కంప్లైంట్ లేదు. ఓకే. ఫస్ట్ గేర్ కాడ నుంచి 5th గేర్ వెళ్ళేదాకా గేర్ మార్చుకున్నా టచ్ వదిలేసినా వెళ్ళిపోతుంది బండి. రన్నింగ్ బాగానే ఉంది బండి పరిగెత్తుంది. పరిగెత్తుంది. సేమ్ అదేవిధంగా ఫ్లైఓవర్ ఎక్కించారా? ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ కూడా ఎక్కించి ఈసారి ఫ్లైఓవర్ కూడా ఆటోమేటిక్ ఎక్కింది. అది దీంట్లో విశేషం. ఓకే. సో ఈ వాల్యూస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. ఇలా 30,000 కిలోమీటర్ల వరకు పెరుగుతూనే ఉంటాయి. ఇది 30,000 కిలోమీటర్ల వరకు. 30,000 కిలోమీటర్ల తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ వేయాలి, అప్పుడు ఆయిల్స్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ 30,000, 35,000, ఈసారి 35,000-40,000 వస్తుంది. అలా మీరు ఇంజెక్షన్ వాడే కొద్దీ వాల్యూస్ ఆఫ్ లైఫ్ టైం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకే. ఎన్నిసార్లు చేయించుకోవాలి? ప్రతి 30,000 చేయించుకోవాల్సిందే. 30,000కి ప్రతి తప్పదు. మామూలుగా 10,000 ఉండే సర్వీస్ ఇప్పుడు 30,000కే వెళ్ళిపోతుంది కదా. సో ప్రతి 30,000కి మీరు ఇది చేయించుకుంటూనే ఉండాలి. అదే 2 వీలర్లు అయితే ప్రతి 3,000 కిలోమీటర్లకు 2,000 కిలోమీటర్లకు మారుస్తాం. 6,000 కిలోమీటర్లకు చేయించాలి ఇక్కడ 2 వీలర్ అయితే. లారీలు అయితే 30,000, 40,000కు మారుస్తారు. 1,00,000 కిలోమీటర్లకు ఒకసారి చేయించాలి. ఏదైనా ప్రతి వాహనాన్ని సర్వీస్ కన్నా ముందుగా దీన్ని చేయించుకొని కొద్దిగా తిరిగి ఆ తర్వాత మనం ఆయిల్ సర్వీసెస్ అన్నీ చేయించుకున్నట్టయితే వాహనంలో రెడ్యూస్ అయ్యే పొల్యూషన్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది. ఇంజిన్ మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, వాల్యూస్ అన్నీ కూడా మల్టిప్లై అవుతాయి. అది దీంట్లో ఉండే గొప్ప విలువ. ఓకే. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఒకసారి మా కస్టమర్లకి మెకానికల్గా మీ అనుభవం చెప్పండి. నాకైతే బాగుంది ఫ్రెండ్స్. చక్కగా ఫస్ట్ గేర్ వేసినా, థర్డ్ గేర్ వేసినా. మీరు మీ పేరు వెళ్తుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి. మీ పేరు చెప్పండి. నా పేరు శరత్, ఆటనగరు, తెనాలి నుంచి వచ్చామండి. మేము వచ్చేటప్పుడు మా బండి ఎక్కువ స్మోక్ వచ్చేది, ఒక రకమైన వాసన వచ్చేది. ఈ పికప్ కూడా ఫస్ట్లో లేదండి. ఇప్పుడు ఇండిషన్ ఇయటం వల్ల పికప్ పెరిగింది. గేర్ గబగబ చేంజ్ చేసినా కానీ మాకు రన్నింగ్ ఫ్రీగా ఉందండి. మాకు చాలా బాగుందండి. సూపర్. సో ప్రతి కస్టమర్కి కూడా ఇది మంచిదేనా?
వెరీ గుడ్, మంచిదండి. అసలు ఇది చాలా చేయించుకోవాలి, మేము చేయించుకున్నాము. మీ పాత వెహికల్ కూడా ఒకసారి చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు లైవ్. మళ్ళా మరొక వీడియోలో కలుద్దాం. ఇంకా ఎక్కువ విషయాల్ని, ఎక్కువ అప్డేట్స్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.